మన గురుకుల విద్యా విధానం మన నైతిక విలువలు పాఠ్యాంశాల నైతిక విలువలు లేవు అని తెలిసి కూడా ఎందుకు మనం ప్రవేశపెట్టుకోవడం లేదు, ఎందుకు విద్యా విధానంలో మార్పు తేవడం లేదు? దీనికి ఆన్సర్ చెప్పమనండి. కావాలని కాదా? ఖచ్చితంగా అమ్మా. ఎందుకని ఈ జాతిని ఎంత నిర్వీర్యం చేస్తే అంత మంచిది. జాతిలో మేధావులు తయారైతే, ఆలోచనా పరులు కనుక తయారైతే వీళ్ళ సీట్లు ఉండవు కదండి. అందుకని ఏమిటంటే ఎప్పుడు విద్యా విధానంలో మార్పు తేకుండా ఇప్పుడున్నటువంటి ఈ గాడిద మోపుడు పుస్తకాలతో పిల్లవాడు నిర్వీర్యం అయిపోయేవాడు, వాడన్నింటికీ బానిసైపోతే అప్పుడు మనం హాయిగా పరిపాలించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో ఆనాడు ఎప్పుడో జారు చక్రవర్తుల కాలంలో ఒక మహారాణి పరిపాలించి, మీకు తెలిసే ఉంటుంది చరిత్రలో, చెప్పండి అమ్మా. అలాగా పరిపాలిస్తూ మంత్రులందరినీ కూర్చోబెట్టి అడిగిందట, మనమే సుస్థిరంగా పరిపాలించాలంటే మనం ఏం చేయాలి అని. వీధి వీధికి స్కూల్స్ పాఠశాలలు పెట్టండి, పాఠాలు అర్థం కాకుండా తయారు చేయండి, అటెండెన్స్ వేసుకుంటే పాస్ చేయండి, అటెండెన్సే కదా అని చెప్పేసి పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, ఇలా గ్రౌండ్లో ఆడుకుంటాడు, మా పిల్లవాడు ఎలాగో పాస్ అవుతున్నాడు, తల్లిదండ్రులు హ్యాపీగా బ్రతికేస్తారు, ఇది ప్రవేశపెట్టండి అందుట. మరి మానసిక వికాసం ఎలా పెరుగుతుందా, మా పిల్లవాడు ఎలా ఎదుగుతా? అరే అలా ఎదగకుండా ఉండేందుకే కదా రాని పెట్టింది, వాడు ఎదిగితే మనం ఎందుకుంటాం ఇక్కడ. కాబట్టి ఇంకొక స్టెప్గా ముందుకు వెళ్ళండి. ఏమిటా స్టెప్పు? సారా దుకాణాలు పెట్టండి, వారానికి ఒక అశ్లీల చిత్రాన్ని విడుదల చేయండి, బడ్డీ కొట్ల నిండా అభిసారికలు లాంటి పుస్తకాలు, డిటెక్టివ్ లాంటి వేలాడదీయండి, అశ్లీల సాహిత్యాన్ని, అశ్లీల చిత్రాలను మార్కెట్లోకి కావలసినంత గుప్పించేయండి, జోదగృహాలు తెరవండి, ఇలాంటివన్నీ కూడా దుకాణాలు తెరిసేయండి. వాడు ఈజీ మనీ కోసం అప్పుడు అలవాటు పడతాడు. అండ్ ఎమోషనల్ ప్యాక్ ఆడుకుంటాడు, లేకపోతే జోదం ఆడుకుంటాడు, లేకపోతే ఇంకోటి వెళ్తాడు, ఇంకోటి చేస్తాడు, ఆశయం లేదుగా. అలా వాళ్ళని చేసేస్తే అప్పుడు వాడి బలహీనతని నువ్వు ఎన్కాష్ చేసుకోవటానికి అప్పుడు వెళ్ళు నీకు ఓటేయమని అడగడానికి.